హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కీర్తనలు 25వ అధ్యాయము. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. నన్ను సిగ్గుపడనీయకు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవ్వడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. క్లియర్గా చూపి నేను ఎట్లా నడవాలి ఏంటి అని దావీదు దేవునితో మొరపెడుతుండు. దావీదు దేవునితో మొరపెట్టినప్పుడల్లా దేవుడు దావీదుకు మంచి చక్కటి ఉపదేశం ఇచ్చి ఆయన త్రోవలన్నీ కూడా యోబుకు నేర్పిస్తుందంట. ఎట్లా 12వ వచనం చూద్దాం. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేసి ఉన్నారు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. నా పాదములు దేవునికి స్తోత్రం, ఆయన నా పాదములు వలలో నుండి విడిపించున్నాడు. వలలో చిక్కుకున్నా, ఎక్కడున్నా, ఏం చేసినా, ఎటువంటి బంధకాలైనా దేవుడు వాటిలో నుంచి బయటకు తీసుకొచ్చి నీ ప్రతి పరిస్థితిని తారుమారు చేసి నేను సాక్షిగా నిలబెట్టగలిగే సామర్థ్యత ఆయనదే. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్ప దేవా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నీ దయచేయి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.